గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అక్టోబర్ 10 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 17 మెడికల్ కాలేజీలు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో వాళ్ళకు అప్పగిస్తున్న సందర్భంగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1 కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా తూర్పు వర్గానికి సంబంధించిన పెద్దలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు, మా జిల్లా నాయకులు, మా నగర నాయకులు, మా రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరి సహకారంతో 95,000 సంతకాలు ఇంటింటికి వెళ్ళాం. ప్రతి డివిజన్లో కూడా క్యాంపులు ఏర్పాటు చేశాం. ఈ యొక్క కార్యక్రమం పట్ల ఈరోజు ప్రజానికానికి ఒక అవగాహన కల్పించే విధంగా మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి ఈ రాష్ట్రంలోనే ఇప్పటికీ హైయెస్ట్గా 95,000 సంతకాలు మా తూర్పు నియోజకవర్గ నాయకుల యొక్క సహకారంతో సేకరించినందుకు వాళ్ళందరూ గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి గారు మా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరు గారు అనుకున్నారు, ఆ ఒక 17 మెడికల్ కాలేజీలు అయిపోతే ఈరోజు డాక్టర్ చదువుకోవాలని చెప్పని కోరుకున్న ప్రతి ఒక్కరు గారు డాక్టర్లు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, మేము పూర్తి చేస్తామని చెప్పని ఆ రోజు ఎన్నికల సమయంలో ఈ కూటమి ప్రభుత్వం నాయకులు హామీ ఇచ్చారు. కానీ కేవలం వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ డబ్బులు దండుకోవటం కోసం ఈరోజు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఈ ఒక మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారని చెప్పి ఈరోజు ప్రజానికంకి కోపం వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు గారా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కానివ్వండి, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి వార్డులో కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా విజయవంతం అవుతూ ముందుకెళ్తాం కూడా జరుగుతుంది. మొన్నే 12వ తారీఖున 1 కోటి సంతకాల కార్యక్రమం ర్యాలీ పెట్టాం. ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మంది ప్రజానికం పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ జరిగింది. ఇంకా ఏం కావాలి కూటమి ప్రభుత్వానికి? ఇంకా ఏం చూసుకోవాలి? మీకు ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు జరగట్లేదని చెప్పని ప్రజానికం బాధపడుతున్నారు, అది కనపడట్లా. అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదని చెప్పని ప్రజానికం బాధపడుతున్నారు, అది మీకు కనపడట్లా. మీరు తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది ప్రజానికం వ్యతిరేకిస్తున్నారు, రోడ్డు మీదకు వస్తున్నారు, అది మీకు కనపడట్లా. మీకు తెలిసిందల్లా, మీరు చేసేదల్లా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధ ప్రచారాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు మీరు ప్రభుత్వం కాలయాపన చేస్తున్నారని చెప్పి ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు చెప్తున్నారు. మీరు ఎందుకు పూర్తి చేయలేరు? కేవలం నాకు తెలిసి 4,000 నుంచి ఒక 6,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీ కనుక మనం డబ్బులు పెడితే పూర్తయిపోతాం. ఒక్క మెడికల్ కాలేజ్ వస్తే దాని చుట్టూ హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు కానివ్వండి, ఎంతమందికి ఉపాధి కల్పించే విధంగా, జిల్లాలో ఎవరికైనా ఇబ్బంది వస్తే వేరే జిల్లాలకో లేకపోతే హైదరాబాదో బెంగళూరు వెళ్లకుండా, అరే మన జిల్లాలోనే ఒక మంచి హాస్పిటల్ ఉందని చెప్పని, మన జిల్లాలో మంచి డాక్టర్లు ఉన్నారని చెప్పని తయారు చేసే విధంగా
ఈ మెడికల్ కాలేజీలు ఉపయోగపడతాయని చెప్పి ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నది తెలుసుకోవాలి. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. రాబోయే రోజుల్లో 1 కోటి సంతకాలు పూర్తి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గవర్నర్ గారికి ఇచ్చి ప్రజలు ఈ విధంగా వ్యతిరేకత తెలుపుతున్నారు, ప్రజానికాన్ని మీరు అండగా ఉండాలని చెప్పని గవర్నర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గారా పోరాటం చేస్తామని చెప్పని, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పని, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.